వెల్కమ్ టు మై ఛానల్ శాంతా వ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి నేను బంగాళదుంప ఇగురు అయితే వేస్తున్నా. ఎలా వేస్తాను ఏంటనేది చూసేయండి. ఇంకా బంగాళదుంప వేసుకోవాలి. మేము వచ్చేసి సికింద్రాబాద్లో ఉంటున్నామని చెప్పాను కదండి క్వార్టర్స్లో. మా హస్బెండ్ వచ్చేసి ఆర్మీ. సో నేను ఈ మధ్యగా రీసెంట్గా అయితే వీడియోలు పెడుతున్నాను. 1K చూసిన సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. ఇది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే. ఉప్పు అయితే వేసుకుందాం. అయితే పెట్టేసుకుంటున్నాను. మార్నింగ్ నుంచి ఫుల్గా వర్షం పడతానే ఉంది. ఇంకా కుంటూ లేదు అనమాట వాతావరణం. దసరా హాలిడేస్ కదా, పిల్లలు విసిగిస్తున్నారా, మంచిగా ఆడుకుంటున్నారా, సంబరిగా ఉంటుంది. నాకు ఎప్పుడు సంబరే. మా పాప ఇప్పుడే పడుకునేది. పడుకుంటే ఇంకా వీడియో స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి వీడియో తీస్తాం. మాకైతే అవుట్ పాస్ ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పుడో వీక్ ఒకసారి ఇస్తారు. ఇంకా సండే రోజు మనం వెళ్ళాలనుకుంటే అవుట్ పాస్ ఇస్తే మనం వెళ్ళాలి. ఈసారి మాకు అవుట్ పాస్ ఇస్తే నేను బయటకు పోయినప్పుడు సింపుల్ ఆఫీస్ అయితే పెడతాను ఖచ్చితంగా. రకరకాలుగా ఉంటుంటారండి బంగాళదుంప. ఇదైతే నేను ఇలా వండుతాను. చిన్నకాయ కూడా తీసుకున్నాను. ఉడికాయా లేదా చూసేద్దాం. ఉడుకుతున్నాయి, ఇంకా ఉడకలేదండి. ఈలోపు క్లైమేట్ ఎలా ఉంది బయట చూసేయండి మీరు కూడా. చూడండి, ఫుల్ వర్షం. మామూలుగా లేదు, బీభత్సంగా పడిపోతుంది. నిన్న నైట్ నుంచి స్టార్ట్, అంటే నిన్న మార్నింగ్ నుంచి కూడా తుప్పర్లు పడుతూ ఆగిపోతూ ఉందన్నమాట. ఇక నిన్న నైట్ నుంచి ఫుల్గా స్టార్ట్ అయిపోయింది. చూడండి, మబ్బుకి చిల్లు పడింది అన్నట్టుంది ఇక్కడ. ఉడికిపోయినాయండి. సో కట్ చేసి ఇంకా ఫాస్ట్గా అయితే ఉండేయాలి. బంగాళదుంపలు అయితే కట్ చేసి వేసుకున్నాను. సో డ్యూటీ నుంచి త్వరగా వచ్చేస్తాం. కర్రీ డ్యూటీ చేసి తినేసి మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలన్నారు. సో అందుకని చెప్పి ఇంకా ప్రాసెస్ అయితే మొదలు పెట్టేస్తాను. మీకు వినిపించే ఉంటుంది బయట వర్షం సౌండ్, మామూలుగా లేదండి. ఒక షార్ట్ అప్లోడ్ చేస్తాను. ఆయిల్ తగినంత వేసేసుకోండి. మంచిగా ఫ్రై అయిపోవాలి. బంగాళదుంప అందరికీ ఇష్టమేనా? ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం తినేది బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళకి ఇష్టం లేదని సంబంధించి కొంచెం పసుపు అయితే వేసేస్తాను. వర్షానికి అసలు ఎందుకు ఇలా పడుతుందో కూడా ఇట్లా చిరాకు వేస్తుందండి. బయటకు వెళ్ళాలంటే పడాలనుకున్నప్పుడు పడవు, అవసరం లేనప్పుడే పడతాయి వర్షాలు. పసుపు కూడా వేసేసుకున్నాం కదా. చిన్న పచ్చిమిర్చి
వచ్చేసిందండి. వీడియోల వల్ల నాకు అసలు రెస్ట్ కూడా ఉండట్లేదు. ఏదో ఖాళీగా ఉంటున్నాం కదా, ఖాళీగా ఏం చేద్దాం, కొంచెం వీడియోస్ అన్నా చేద్దాం, ఏదో ఒక రోజు మనకు కూడా సక్సెస్ వస్తుంది అని ఆశ. కానీ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సరే అండి, ఇప్పుడైతే కోసి పెట్టిన బంగాళదుంప అయితే వేసుకుంటాం. ఉల్లిపాయ వేగింది కదా, సో వేసుకున్నా తగినంత. ఉప్పు ఎక్కువైతే తినలేమండి, సరిపోకుండా మనం మళ్ళీ అయినా వేసుకోవచ్చు. మా ఫ్రెండ్స్ అంతా లీవ్కి వెళ్ళిపోయారు, తెలుగు వాళ్ళు ఉన్నారు కానీ ఇంకా వాళ్ళైతే మా కంపెనీ కాదు. ఒకవేళ వెల్ఫేర్ పెట్టారనుకోండి, నేను ఒక్కదాన్నే వెళ్ళాలి. ఉడుకుతూ ఉంటుంది, ఈలోపు నేను పాప దగ్గరికి వెళ్ళి వచ్చేస్తా. నేను ఫోన్ సెట్ చేసుకోవడం, మా హస్బెండ్ కాల్ చేయడం. బుక్స్ ఏవో మిస్ అయినాయి అంట, సో 3 టైమ్స్ అయితే కాల్ చేశారు ఇంట్లో ఉన్నాయా అని చెప్పేసి. బంగాళదుంప ఉడకడానికి ఎక్కువసేపు అయితే పట్టదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడికించేసుకుంటాం కాబట్టి. తగినంత కారం వేసేసుకోండి. నేనైతే కొంచెం ధనియా పౌడర్ కూడా వేస్తున్నా, ఇంకా అవసరం వేసుకోవాలనుకుంటే వేసుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు, బాగుంటుంది, కానీ నేను వేయను. ఆ టేస్ట్ ఎందుకో నచ్చదన్నమాట నాకు. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. సరిపోలే, సో కొంచెం ఫ్రై చేసుకుంటాం. మా పాపకి తినడానికి స్నాక్స్ ఇచ్చొచ్చా, స్నాక్స్ కూడా వద్దంట, గోల్ చేసేస్తుంది. బంగాళదుంప రెడీ. సింపుల్గా కదా, సో రకరకాలుగా వండుకుంటారు, నేనైతే ఇలా వండుతానండి. బాయ్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.